హాయ్ అండి, హవ్ ఆర్ యూ? ఐ యామ్ తరణి. వెల్కమ్ టు తరణి టాక్స్. ఈరోజు ఈ వీడియోలో మనం జాగ్రఫీ గురించి తెలుసుకుందాం. జాగ్రఫీ ఏంటి? సడన్గా జాగ్రఫీ అంటున్నారు ఈవిడ అని అనుకోవద్దు. జాగ్రఫీ అనేది కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మెయిన్ రోల్ ప్లే చేయడం అనేది జరుగుతుంది. ఓకేనా? సో జాగ్రఫీ అనేది డిగ్రీ చదివే విద్యార్థులకి, అదేవిధంగా పీజీలో ఉండే విద్యార్థులకి, అలాగే ముఖ్యంగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే ప్రతి ఒక్కరికి కూడా ఈ వీడియో ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను. అయితే ఈరోజు మనం జాగ్రఫీ అంటే చాలా ఎక్కువ సిలబస్ ఉంటుంది కదా, మరి ఏంటి, ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తారు అని అనుకోవచ్చేమో. జాగ్రఫీలో వన్ ఆఫ్ ది ఇంట్రెస్టింగ్ టాపిక్ అయినటువంటి క్లైమేటాలజీ గురించి తెలుసుకుందాం. అయితే ఈ క్లైమేటాలజీ అనేది చాలా పార్ట్స్ ఉంటాయన్నమాట ఇందులో. సో మనం ముందుగా క్లైమేటాలజీలో అట్మాస్ఫియర్ గురించి ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఓకేనా? అయితే ఇంతకీ క్లైమేటాలజీ అంటే ఏంటి అంటే, క్లైమేట్ని అధ్యయనం చేసేటటువంటి శాస్త్రాన్ని క్లైమేటాలజీ అంటారండి. అంటే మీరందరూ చదువుకునేటటువంటి శీతోష్ణ స్థితి, జనరల్గా శీతోష్ణ స్థితి అంటే ఎవ్వరూ పెద్దగా తెలియదు అని అనుకుంటాం, కానీ శీతోష్ణ స్థితికి ఇంగ్లీష్ ఫామ్ వచ్చేసి క్లైమేట్. సో క్లైమేట్ అనగానే ఒక ఐడియా అనేది వస్తుంది. సో ఆ క్లైమేట్ గురించి తెలుసుకోవాలి అని అంటే అందులో చాలా పార్ట్స్ అనేవి ఉంటాయి. సో అందులో వన్ ఆఫ్ ది పార్టే అట్మాస్ఫియర్ అనమాట. అయితే మీ అందరికీ తెలుసు అనుకుంటున్నాను, క్లైమేట్ అనేది ప్రతి ప్రదేశానికి ఒకేలాగా ఉండదు. ఒక్కొక్క ప్రదేశానికి ఒక్కొక్కలాగా ఉంటుందన్నమాట, ఒక్కొక్క మాదిరి ఉంటుంది. సో ఆ క్లైమేట్ అలా ఉండడానికి చాలా పరిస్థితులు అనేవి దోహదపడతాయి. సో మనం క్లైమేట్ని తెలుసుకోవాలంటే ముందుగా వీటన్నిటి గురించి మనం తెలుసుకోవాలన్నమాట. సో ఈ క్లైమేట్ అనేది ప్రధానంగా దేనిపై ఆధారపడి ఉంటుంది అని అంటే అట్మాస్ఫియర్ పైన ఆధారపడి ఉంటుంది. అట్మాస్ఫియర్ అంటే వాతావరణం. సో దీని గురించి ముందుగా మనం తెలుసుకోవాలన్నమాట. అయితే ఏంటి వాతావరణం అని అనుకుంటున్నారా? వాతావరణం అనేది మన భూభౌతిక శాస్త్రవేత్తలు ఏదైతే ఈ భూగోళాన్ని విభజించారో ఆ విభజనలో వన్ ఆఫ్ ది పార్టే ఈ వాతావరణం అనమాట. సో ఎందుకు దాన్ని విభజించారు, దాని గల కారణం ఏంటి అని అనుకుంటే, జనరల్గా భూగోళం అనేది, ఈ భూగోళంలో మనం ప్రతి ఒక్కరు, మానవులు అవ్వచ్చు, జంతువులు అవ్వచ్చు, మొక్కలు అవ్వచ్చు, సో ఇలా ప్రతి ఒక్కరు మనం మన జీవన ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాము అని అంటే పరస్పరం ఈ భూమిపై జీవించే జంతు జీవాలు కానీ, అలాగే మానవులు కానీ, మొక్కలు కానీ పరస్పరం ఒకరికొకరు సహకారం అనేది అందించుకోవటం వల్ల ఈ జీవన ప్రయాణం అనేది సాగుతుందన్నమాట. సో ఇలా ఒకరిపై ఒకరు సహకరించుకుంటూ ముందుకు నడిచే ప్రాసెస్లో మనకి చాలా ఇతర అంశాలు కూడా ఉపయోగపడతాయి అన్నమాట. సో వీటన్నింటినీ అంటే భూగోళంపై ఉండే ప్రతి అంశాన్ని, దానికి ఉండే గుణాలని, అలాగే వాటి లక్షణాలని బేస్ చేసుకొని ఈ భూభౌతిక శాస్త్రవేత్తలు అనేవాళ్ళు ఈ భూగోళాన్ని 4 ఆవరణాలు కలిగి ఉంది అని చెప్పి 4 రకాలుగా డివైడ్ చేయడం అనేది జరిగింది. దీనినే భౌగోళిక ఆవరణాలు అని చెప్పి అంటారనమాట. సో ఏంటా భౌగోళిక ఆవరణాలు అనేది ఒకసారి మనం చూద్దాం. ఓకేనా? సో ఈ భౌగోళిక ఆవరణాల్లో మొదటిది శిలావరణం. భౌగోళిక ఆవరణంలో మొదటిది శిలావరణం. దీన్నే లిథోస్ఫియర్ అని చెప్పి అంటారు. సో శిలలతో కూడుకున్నటువంటి, శిలలు అనేవి గమనం ఉండదు కదండి. సో ఈ శిలలు అనేవి స్థిరంగా తటస్థంగా ఒకే దగ్గర ఉంటాయన్నమాట. సో ఇలా ఘన పదార్థాలైనటువంటి శిలలతో, గమనం లేనటువంటి ఈ శిలలతో కూడుకున్నటువంటి ఆవరణం ఏదైతే ఉందో దీనినే శిలావరణం అని చెప్పి అంటారు. ఓకేనా? సో అలాగే నెక్స్ట్ వచ్చేసి చూసుకున్నట్లయితే జలావరణం. జలావరణం దీనినే మీ అందరికీ తెలుసు, మన మొత్తం భూమిలో 21% మాత్రమే భూమి కలిగి ఉంది, 79% వచ్చేసి జలంతో కూడుకొని ఉంది. సో అది సముద్ర జలాలతో కూడుకొని ఉందన్నమాట. సో ఈ 79% కలిగినటువంటి, అంటే భూమి మీద ఎక్కువ స్పేషియస్గా ఉన్నది ఏది అని అంటే జలము. సో దీన్నే మనం ఇంగ్లీష్లో హైడ్రోస్ఫియర్ అని చెప్పి అంటారు. ఏమంటారు? హైడ్రోస్ఫియర్ అని చెప్పి పేర్కొనడం జరుగుతుంది. అలాగే నెక్స్ట్ చూసుకున్నట్లయితే
భూమి మీద ఈ శిలావరణం, జలావరణం వీటన్నిటికీ పైన భూమిని ఆకర్షించబడి ఉన్నటువంటి వాయు సమూహంతో, అంటే అనేకమైనటువంటి వాయువుల సమ్మేళనంతో కూడుకున్నటువంటి ఆవరణం ఏదైతే ఉందో దానినే మనం వాతావరణం అని చెప్పి అంటారు. దాన్నే మనం ఏమన్నాం? వాతావరణం అని చెప్పి అంటారు. సో ఈ వాతావరణాన్ని ఇంగ్లీష్లో మనం అట్మాస్ఫియర్ అని చెప్పి అంటారనమాట. సో ఈ అట్మాస్ఫియర్, సో ఈ మూడు ఆవరణాల మధ్యలో వీటన్నిటి సమ్మిళితమైనటువంటి ప్రదేశంలో జీవనం కొనసాగిస్తున్నటువంటి జీవరాశులతో కూడుకున్నటువంటిది ఏదైతే ఉందో, జీవ జంతు జాలాలు ఏవైతే ఉన్నాయో, సో వాటన్నిటినీ కలిపి మనం బయోస్ఫియర్, జీవావరణం అని చెప్పి అంటాం. ఏమంటాం? బయోస్ఫియర్, జీవావరణం. సో బయోస్ఫియర్ అని చెప్పి అంటాం అన్నమాట. సో దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటి? భూమిపైన ఉండేటటువంటి వివిధ రకాల అంశాలని బేస్ చేసుకుని ఈ భూభౌతిక శాస్త్రవేత్తలు అనే వాళ్ళు ఎవరైతే ఉన్నారో జియోఫిజిసిస్ట్స్ అని అంటారనమాట. సో వీళ్ళు ఈ భూగోళాన్ని 4 ఆవరణాలతో కూడినటువంటి ప్రదేశంగా, భూమిని భౌగోళిక ఆవరణాలు 4 భౌగోళిక ఆవరణాలుగా దీన్ని డివైడ్ చేయడం అనేది జరిగిందనమాట. సో అందులో వన్ ఆఫ్ ది మెయిన్ కంటెంట్ ఏంటి అని అంటే వాతావరణం. ఎందుకంటే మనం ఆల్రెడీ ఇంట్రడక్షన్లో చెప్పుకున్నాం ఏంటి, ఈ క్లైమేటాలజీ అనేది దేనిపై ఆధారపడి ఉంటుందన్నాము? వాతావరణంపై ఆధారపడి ఉంటుంది. సో ఈ వాతావరణం అనేది ఈ భూభౌగోళిక ఆవరణాలు ఏవైతే ఉన్నాయో సో వాటిలో వన్ ఆఫ్ ది మెయిన్ స్పియర్ అని చెప్పుకోవచ్చు అనమాట. ఓకేనా? సో ఇందులో మనం చూసుకున్నట్లయితే ఈ వాతావరణం, అసలు దీని పిక్చర్ గురించి ఒక్కసారి చూడండి. సో ఇది భూమి అనుకున్నట్లయితే భూమిలో ఈ శిలావరణం అనేది కొన్ని ప్రదేశాల్లో ఎక్కడో అక్కడక్కడ మనకి శిలలతో కూడుకుని ఉంటుందన్నమాట. సో దీన్ని మనం శిలావరణం అని చెప్పి అంటాం. సో అదేవిధంగా భూమి మీద ఎక్కువ పార్ట్, మనం ఆల్రెడీ ఏం చెప్పుకున్నాం, భూమి మీద ఎక్కువ పార్ట్ అనేది ఖచ్చితంగా వాటర్ ఉంటుంది. సో దీన్నే హైడ్రోస్ఫియర్ అని చెప్పి అన్నాం. సో భూమికి 1600 కిలోమీటర్ల ఎత్తు వరకు కూడా మనకి ఈ అట్మాస్ఫియర్ కండిషన్స్ అనేవి ఉంటాయన్నమాట. అట్మాస్ఫియర్ కండిషన్స్ అనేవి మనకి భూమికి 1600 కిలోమీటర్ల ఎత్తు వరకు కూడా ఈ యొక్క వాయు సమ్మేళనం అనేది అంటి పెట్టుకొని ఉంటుంది. సో దీన్నే మనం అట్మాస్ఫియర్ అని చెప్పి అంటాం. ఓకేనా? సో అయితే ఇన్ డీటెయిల్డ్గా అట్మాస్ఫియర్ అనేది ఎన్ని ఆవరణాలతో కలిగి ఉంది? సో చూడండి, ఇక్కడ భూమి, ఈ భూమి నుంచి 1600 కిలోమీటర్లు, అంటే ఆల్మోస్ట్ మనం ఆకాశం అని అంటున్నాం కదా. సో అది అట్మాస్ఫియర్. సో అందులో ఏ లేయర్స్ ఉంటాయి, ఆ ఏ లేయర్స్లో ఏవేవి ప్రయాణం చేస్తుంటాయి, సో వీటికి సంబంధించి కంప్లీట్గా అట్మాస్ఫియర్ గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. సరేనా? సో ముందుగా దాని గురించి చెప్పుకో సో అట్మాస్ఫియర్ గురించి డీటెయిల్డ్గా తెలుసుకునే ముందు చిన్న కరెక్షన్ అండి. ఇందాకలా భూమిపైన 79% వాటర్తోని 21% ల్యాండ్తోని ఉంటుందని చెప్పాను. బట్ చిన్న కరెక్షన్ ఫ్లోలో వచ్చేసింది. 71% వాటర్ ఉంటుంది, 29% ల్యాండ్ ఉంటుంది. ఈ కరెక్షన్ చేసుకోండి, గుర్తుంచుకోండి, మర్చిపోవద్దు. సో వాతావరణం గురించి డీటెయిల్డ్గా ఇంకా తెలుసుకుందాం. అయితే ఇక్కడ అట్మాస్ఫియర్, క్లైమేట్, దీని యొక్క డిఫరెన్స్ గురించి ఒకసారి మనం తెలుసుకుందాం. క్లైమేట్ శీతోష్ణ స్థితి అని అంటారనమాట. ఇంతకీ క్లైమేట్ అనేది ఏంటి? క్లైమేట్ అనేది 30 లేదా 35 సంవత్సరాలు దాటినట్లయితే, అంటే మినిమం ఒక ప్రదేశానికి సంబంధించి 30 సంవత్సరాలు దాటిన తర్వాత, అంటే అది 30 సంవత్సరాలు అవ్వచ్చు, 35 అవ్వచ్చు, 50 అవ్వచ్చు, 100 సంవత్సరాలు అవ్వచ్చు. సో అన్ని సంవత్సరాల కాలం పాటు ఒక ప్రదేశంలో ఉన్నటువంటి ఉష్ణోగ్రత, పీడనం, పవనాలు, వర్షపాతం వీటన్నిటినీ బేస్ చేసుకొని ఆ ప్రదేశం యొక్క క్లైమేట్ని నిర్ణయించటం అనేది జరుగుతుందన్నమాట. సో అంటే ఓవరాల్గా
కొన్ని సంవత్సరాల కాలం పాటు అక్కడ ఉండేటటువంటి స్థితిగతులను బేస్ చేసుకొని శీతోష్ణ స్థితిని నిర్ణయిస్తారనమాట. కానీ వాతావరణం ఒక రోజు లేదా కొన్ని గంటలలో ఆ ప్రదేశంలో ఉన్నటువంటి ఉష్ణోగ్రత, పీడనం, పవనాలు, వర్షపాతం వీటిని బేస్ చేసుకుని వాతావరణం గురించి చెప్తారు. సో జనరల్గా అందరూ క్లైమేట్ సడన్గా చేంజ్ అయ్యింది అనే మాటలు వాడుతూ ఉంటారు, బట్ అది అబ్సల్యూట్లీ రాంగ్. సో మనం ఎక్కడ యూజ్ చేయాల్సినటువంటి పదం ఏంటి అని అంటే వాతావరణం అనేది మారింది అనేసి ఉపయోగించాలన్నమాట. ఓకేనా? సో నెక్స్ట్ చూసుకున్నట్లయితే వాతావరణం యొక్క నిర్మాణం గురించి చూస్తే వాతావరణం 3 పదార్థాల కలయిక అని చెప్పచ్చు. అందులో మొదటిది ఘన పదార్థం. ఘన పదార్థం అంటే ఏమొస్తుంది? ఇక్కడ మీరు చూసినట్లయితే దుమ్ము, ధూళి, ఇసుక రేణువులు ఇలాంటి ఘన పదార్థాలతో మిళితమైనటువంటిదే వాతావరణం. అదేవిధంగా ద్రవ పదార్థాలతో కూడా వాతావరణంలో ద్రవ పదార్థాలు కూడా ఉంటాయి అన్నమాట. సో ఆ ద్రవ పదార్థం ఇన్ ది సెన్స్ నీటి ఆవిరి, నీటి ఆవిరితో కూడుకున్నటువంటిదే వాతావరణంలో ఉన్నటువంటి ద్రవ పదార్థం. అయితే వాతావరణంలో ఘన పదార్థం, ద్రవ పదార్థం చూసుకుంటే ఇవి చాలా తక్కువ పర్సంటేజ్లోనే ఉంటాయి. మరి వాతావరణం ఎక్కువగా దేనితో మిళితమై ఉంటుంది అనేది చూస్తే ఎక్కువగా వాయువులతో మిళితమై ఉంటుంది వాతావరణం అనమాట. సో ఇందులో మనకి కెమిస్ట్రీ చదువుకున్న వాళ్ళందరికీ తెలుస్తుందమ్మా, మాండలిన్ ఆవర్తన పట్టణం. మాండలిన్ ఆవర్తన పట్టికలో ఉన్నటువంటి ఆల్మోస్ట్ వాయువులన్నీ కూడా ఇందులో వాతావరణంలో ఉంటాయన్నమాట. బరువైన వాయువులన్నీ కూడా కిందగాను, కొంచెం తేలికైన వాయువులన్నీ కూడా భూమి నుండి దూరం ఎత్తు పెరుగుతున్న కొద్దీ తేలికైన వాయువులన్నీ కూడా పైన ఉంటాయన్నమాట. సో అయితే ఇక్కడ కేవలం క్లోరిన్ తప్పించి రిమైనింగ్ అన్ని వాయువులు కూడా మనకి వాతావరణంలో మనం చూడొచ్చు. ఓకే, సో నెక్స్ట్ చూసుకున్నట్లయితే మరి ఈ వాతావరణ పొరలని ఎన్ని రకాలుగా డివైడ్ చేశారు, దానికి వీళ్ళు ఏంటి బేస్ చేసుకొని డివైడ్ చేయడం అనేది జరిగింది అనేది చూసుకున్నట్లయితే ముఖ్యంగా దీని యొక్క గుణగణాలు అంటే మనం ముందుగా చూసుకున్నట్లయితే వాతావరణంలో ఉండేటటువంటి వివిధ రకాలైనటువంటి పొరలు, ఆ ప్రతి పొరలో ఆ యొక్క పొర యొక్క భౌతిక రసాయనిక ధర్మాలని ఆధారంగా చేసుకొని ప్రతి పొరకి ఒక రకమైనటువంటి డిఫరెన్స్ అనేది ఉంటుందన్నమాట. సో అలా పొర అనేది పైకి పోయే కొలది వాటిలో ఉండేటటువంటి వాయువుల సమూహం కూడా మారుతుందన్నమాట. సో ఆ రకంగా ఎత్తుకు వెళ్ళే కొలది భూమికి ఉండేటటువంటి గురుత్వాకర్షణ శక్తి అనేది గ్రాడ్యువల్లీ తగ్గుతుంది. సో దాన్ని బేస్ చేసుకొని బరువైనటువంటి వాయువులన్నీ కూడా కిందన, తేలికైన వాయువులన్నీ కూడా ఎత్తుకి పైన వెళ్తున్న కొద్దీ అక్కడ ఉండడం అనేది చూడొచ్చు మనం. సో మరి ఇవన్నీ బేస్ చేసుకొని మనకి వాతావరణాన్ని వివిధ పొరలుగా డివైడ్ చేయటం జరిగింది. అయితే ముఖ్యంగా కొన్ని లక్షణాలని బేస్ చేసుకొని చూశారు. ఒకటి వాటి యొక్క గుణగణాలు, అదేవిధంగా వాటి యొక్క భౌతిక రసాయన ధర్మాలు మరియు ఉష్ణోగ్రత వ్యత్యాసాలు. వీటిని బేస్ చేసుకొని వాతావరణాన్ని 5 పొరలుగా డివైడ్ చేశారు. ఆ 5 పొరలని ఒకసారి చూసినట్లయితే ముందుగా భూమికి దగ్గరలో ఉన్నటువంటి పొర ట్రోపోస్ఫియర్, ట్రోపోస్ఫియర్ని దాటించి స్ట్రాటోస్ఫియర్, స్ట్రాటోస్ఫియర్కి పైగా మీసోస్ఫియర్, మీసోస్ఫియర్ పైన ఉండేది థెర్మోస్ఫియర్. సో ఈ 4 పొరలు ఏవైతే ఉన్నాయో ఇవి భూమికి కొద్దిగా సమీపంలో ఉంటాయి. అంటే భూమికి 400 కిలోమీటర్ల ఎత్తు వరకు కూడా ఈ పొరలు అనేవి ఉంటాయి. ఆ పైగా ఉన్నటువంటి పొరనే ఎగ్జోస్ఫియర్ అని చెప్పి అంటారనమాట. సో ఎగ్జోస్ఫియర్ అనేది భూమికి వెలుపల ఉన్నటువంటి పొరగా, అంటే 400 కిలోమీటర్లకి పైగా ఉన్నటువంటి పొరగా మనం దాన్ని చెప్పచ్చు. ఆ తర్వాత పైన ఉన్నవన్నటువంటి తేలికైనటువంటి వాయువులతో కూడుకున్నటువంటిదే ఆ పొర. సో నెక్స్ట్ చూసుకున్నట్లయితే ట్రోపోస్ఫియర్ గురించి తెలుసుకుందాం మనం. ట్రోపోస్ఫియర్, ట్రోపో ఆవరణం, ఇది భూమికి 13 కిలోమీటర్ల ఎత్తులో ఈ ట్రోపో ఆవరణం అనేది ఉంటుందన్నమాట. 13 కిలోమీటర్ల ఎత్తులో ఈ ట్రోపో ఆవరణాన్ని మనం చూడొచ్చు. సో ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇది మొదటి పొర. దేనికి?
వాతావరణంలో ఉన్నటువంటి మొదటి పొర. భూమి నుంచి చూసుకున్నట్లయితే మొదటి పొర అన్నమాట. సో ఇది ధృవాల దగ్గరలో ఒక ఎత్తులో, అంటే కొన్ని కిలోమీటర్ల మందంలో, అదేవిధంగా భూమధ్య రేఖా ప్రాంతంలో 8 కిలోమీటర్ల మందంలో మనకి ఇది వ్యాకోచించి ఉండడం అనేది మనం చూడొచ్చు. సో అలాగే నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఈ ట్రోపో ఆవరణం అనేది ఏదైతే ఉందో, సో ఈ ట్రోపో ఆవరణంలో దుమ్ము, ధూళి ఇలాంటి కణాలు, అదేవిధంగా నీటి ఆవిరి ఇలాంటివన్నీ ఎక్కువగా కూడా మనం ఈ ట్రోపో ఆవరణంలో చూడొచ్చు. అండ్ బరువైన వాయువులైనటువంటి నైట్రోజన్, ఆక్సిజన్, కార్బన్ డైఆక్సైడ్, సో ఇలాంటివన్నీ కూడా మనం ట్రోపో ఆవరణంలో ఎక్కువగా ఉండడం అనేది చూస్తాం. అదేవిధంగా నీటి ఆవిరి కూడా ఈ ట్రోపో ఆవరణంలోనే కనిపిస్తుంది. సో దీని ఫలితంగా మేఘాలు రావటం కానీ, మేఘాలు ఉరమటం కానీ, మేఘాల ద్వారా మేఘాలు కరిగి తిరిగి మళ్ళీ వర్షంగా తిరిగి భూమిని చేరటం కానీ, ఈ ప్రాసెస్ అంతా కూడా మనం ఈ ట్రోపో ఆవరణంలోనే చూడొచ్చు. సో అంటే మనకు అర్థమవుతుంది ఏంటి, ట్రోపో ఆవరణంలో మనకి మేఘాలు ఏర్పడతాయి, ఉరుములు మెరుపులు వస్తాయి, వర్షపాతం లాంటి అనేకమైనటువంటి ప్రక్రియలన్నీ కూడా మనం ట్రోపో ఆవరణంలోనే చూడొచ్చు అనమాట. అయితే ప్రతి పొరకి ఇంకో పొరకి మధ్య, అంటే ఇప్పుడు ట్రోపో ఆవరణము, అదేవిధంగా స్ట్రాటో ఆవరణం, ఈ రెండు ఆవరణాలని వేరు చేసేటటువంటి సన్నని పలుచని గీత ఏదైతే ఉంటుందో దానిని ట్రోపోపాజ్ అని అంటారు. సో ఈ ట్రోపోపాజ్లో అటు స్ట్రాటో ఆవరణానికి సంబంధించినటువంటి వాయువులు, అలాగే ట్రోపో ఆవరణానికి సంబంధించి రెండు కూడా మిక్స్ అవ్వడం అనేది జరుగుతుందన్నమాట. సో ఆ రెండు కలిసినటువంటి ప్రదేశాన్ని మనం ట్రోపోపాజ్ అని చెప్పడం జరుగుతుంది. అండ్ ఇంకో రకంగా కూడా చెప్పొచ్చు, స్ట్రాటోపాజ్ని ట్రోపోపాజ్తో వేరు చేసినటువంటి పొరగా ఆ ట్రోపోపాజ్ని మనం పేర్కొనవచ్చు. ఓకేనా. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ట్రోపో ఆవరణం యొక్క పైన సరిహద్దులో పశ్చిమం నుండి, ఇక్కడ మీరు గమనించినట్లయితే పశ్చిమం నుండి తూర్పు వైపు గాలులు అనేవి అత్యంత వేగంతో వంకరలు తిరుగుతూ కూడా అవి వీస్తూ ఉంటాయి. వీటినే మనం జెట్ స్ట్రీమ్స్ అని చెప్పి అంటారు. జెట్ స్ట్రీమ్స్ అని చెప్పి వీటినే మనం పేర్కొంటాం అన్నమాట. సో వీటినే జియోస్ట్రోపిక్ పవనాలు అని కూడా అంటారు. ఆల్రెడీ మనం చెప్పుకున్నాం ఏంటి, ఈ ట్రోపో ఆవరణంలోనే ఉరుములు మెరుపులు రావటం, మేఘాలు ఏర్పడటం, అదేవిధంగా వర్షపాతం రావటం, సో ఇవన్నీ కూడా మనం ట్రోపో ఆవరణంలోనే చూడొచ్చు. అలాగే నెక్స్ట్ చూసుకున్నట్లయితే స్ట్రాటో ఆవరణం. ఈ స్ట్రాటో ఆవరణం ట్రోపో ఆవరణంకి పైగా ఉన్నటువంటి, అంటే ట్రోపో ఆవరణం పైన ఉన్నటువంటిదే ఈ స్ట్రాటో ఆవరణం. స్ట్రాటో ఆవరణం అనేది ఈ భూమికి 50 కిలోమీటర్ల ఎత్తు వరకు కూడా విస్తరించి ఉంటుందన్నమాట. అంటే మొదటి చెప్పిన 13 కిలోమీటర్ల దగ్గర నుండి అప్ టు 50 km పై వరకు కూడా మనకి స్ట్రాటో ఆవరణం అనేది వ్యాపించి ఉంటుందన్నమాట. సో నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఈ ఆవరణం తాలూకా ఇంపార్టెన్స్ ఏంటి అని అంటే, ఈ ఆవరణంలోనే ఓజోన్ లేయర్ ఉంటుంది. ఓజోన్ లేయర్ అనేది ఉంటుంది. అండ్ ఇంకో విషయం ఏంటి అని అంటే, ఈ ఆవరణంలో 25 నుండి 35 కిలోమీటర్ల ప్రాంతంలో ఓజోన్ పొర ఉంటుంది. ఓజోన్ పొర అనేది మీ అందరికీ తెలుసు ఏంటి, సూర్యుని యొక్క కిరణాలు, అతినీలలోహిత యూవీ కిరణాలు ఏవైతే ఉన్నాయో ఆ కిరణాలు నేరుగా భూమిపైన పడకుండా ఒక పొర అనేది లేయర్గా ప్రొటెక్టెడ్, అంటే మనకి రక్షణ కల్పిస్తూ ఒక పొర అనేది ఉంటుంది. దానినే ఓజోన్ పొర అని చెప్పి అంటారు. సో ఈ ఓజోన్ పొర ఏదైతే ఉందో, ఈ ఓజోన్ లేయర్కి గల శాస్త్రీయ రసాయనిక ఫార్ములా ఏదైతే ఉందో దాన్ని O3 అని చెప్పి అంటారనమాట. సో ఈ O3 స్ట్రాటో ఆవరణంలోనే మనం దీన్ని చూడొచ్చు. ఇది మీరు బాగా గుర్తుంచుకోండి, ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కూడా మనం దీని గురించి వింటూ ఉంటాం. సో ఓజోన్ లేయర్ అనేది ఏ స్పియర్లో ఉంటుంది అని అంటే స్ట్రాటోస్పియర్లో ఉంటుందన్నమాట. సో అందుకే అతినీలలోహిత కిరణాన్ని ఈ పొర హరిస్తుంది. సో దానివల్ల ఈ యొక్క సరిహద్దులో కొద్దిగా మనకి ఉష్ణోగ్రతలు అనేవి పెరుగుతాయి. అలాగే ఇక్కడ ఎటువంటి వాతావరణ అలజడులు కూడా ఉండవు. అంటే వాయువులు అనేవి చాలా అంటే అక్కడ
ఎక్కువ చర్యలు అనేవి జరగకపోవడం వల్ల, ఎటువంటి అలజడి అనేది లేకపోవటం వల్ల ప్రశాంతమైనటువంటి వాతావరణం కలిగి ఉన్నటువంటిదే స్ట్రాటో ఆవరణం. సో అందువల్ల చాలా క్లియర్గా ట్రాన్స్పరెంట్గా ఉంటుందన్నమాట ఇక్కడ. సో ఆ ట్రాన్స్పరెన్సీ ఉండటం వలన విమానాలు అనేవి ప్రయాణించటానికి అత్యంత అనుకూలమైనటువంటి ఆవరణం ఏది అని అంటే స్ట్రాటో ఆవరణం. సో స్ట్రాటో ఆవరణంలోనే మనం విమానాలు ప్రయాణించటం అనేది చూస్తాం. సో ఈ ఓజోన్ ఆవరణం లేదా స్ట్రాటో ఆవరణం, సో ఓజోన్ లేయర్ ఉన్నటువంటి ఆవరణం కాబట్టి దీన్ని ఓజోన్ ఆవరణం అని కూడా అంటారనమాట. నెక్స్ట్ చూసుకున్నట్లయితే మీసో ఆవరణం. స్ట్రాటో ఆవరణాన్ని మీసో ఆవరణాన్ని విడదీస్తున్నటువంటి లైన్నే స్ట్రాటోపాజ్ అని చెప్పి అంటారు. ఓకేనా. సో ఈ స్ట్రాటోపాజ్ని దాటి మీసో ఆవరణం 80 km వరకు విస్తరించి ఉంటుంది. 80 కిలోమీటర్ల వరకు కూడా ఇది విస్తరించి ఉండటం అనేది జరుగుతుంది. సో అయితే ఇక్కడ కనుక మనం గమనించినట్లయితే ఉష్ణోగ్రత అనేది ఎత్తుకు వెళ్ళే కొలది తగ్గుతూ ఉంటుందన్నమాట. ఎత్తుకి వెళ్ళే కొలది ఉష్ణోగ్రత అనేది ఇక్కడ తగ్గుతుంది. దానికి గల కారణం ఏంటి అనంటే ఈ ప్రాంతంలోని వాయువులు అనేవి చల్లబడి నిశ్చల స్థితిలో ఉంటాయి. ఓకేనా. సో వాయువులు చల్లబడి నిశ్చల స్థితిలో ఉండటం వలన ఇక్కడ ఎత్తుకు వెళ్ళే కొలది ఉష్ణోగ్రత అనేది తగ్గుతూ ఉంటుందన్నమాట. సో అయితే ఇంకో విషయం ఏంటి అనంటే దీనిపైన ఉన్నటువంటి ఆవరణం ఏదైతే ఉందో దీనిపైన ఉన్నటువంటి ఆవరణం థర్మోస్పియర్. సో ఆ థర్మోస్పియర్లో నిరంతరం వచ్చేటటువంటి అక్కడ జరిగేటటువంటి ఘర్షణల బలాలు ఏవైతే ఉన్నాయో సో అవి దీనిపైన వీస్తూ ఉంటాయన్నమాట. సో దానివల్ల కొన్ని ఆస్ట్రలాయిడ్స్ కానీ తోకచుక్కలు కానీ ఇలాంటి ఖగోళ పదార్థాలన్నీ కూడా ఈ ప్రాంతంలోకి వచ్చేసరికి మండించబడ్డం అనేది జరుగుతుంది. సో అంటే ఈ ఆస్ట్రలాయిడ్స్ ఇవన్నీ కూడా భూమి పైన పడకుండా భూమిని ఒక రకంగా ప్రొటెక్ట్ చేసేటటువంటి ప్రొటెక్టెడ్ లేయర్ కింద ఈ మీసోస్పియర్ని మనం భావించవచ్చు. సో ఇక్కడ ఈ మీసోస్పియర్ అనేది ఆస్ట్రలాయిడ్స్ తోకచుక్కలు ఇవేవి కూడా ఈ భూమిపైకి రాకుండా ఈ యొక్క మీసోస్పియర్లోనే వాటి యొక్క ఘర్షణల ఫలితంగా అక్కడే మండించబడ్డం అనేది మనం చూడొచ్చు. సో అందుకే ఇది ప్రొటెక్టెడ్ లేయర్ అని కూడా అంటారు. అలాగే మీసోస్పియర్ పైన ఉన్నటువంటి పొరనే థర్మోస్పియర్ లేదా ఐనోస్పియర్ అని చెప్పి అంటారనమాట. సో ఇది మీసోపాజ్ అంటే ఆల్రెడీ మనం చెప్పుకున్నాం కదా, మీసోస్పియర్కి థర్మోస్పియర్ని వేరు చేస్తున్నటువంటి సెంటర్ లైన్ ఏదైతే ఉందో దీన్నే మీసోపాజ్ అని చెప్పి అంటారు. సో మీసోపాజ్ నుంచి 400 కిలోమీటర్ల ఎత్తు వరకు కూడా ఈ థర్మోస్పియర్ అనేది ఆవరించి ఉంటుంది. ఓకే. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఉష్ణోగ్రత అనేది మీసోస్పియర్లో ఏం చెప్పుకున్నాం, తగ్గుతుంది అని చెప్పాం. బట్ ఇక్కడ థర్మోస్పియర్లో ఉష్ణోగ్రత పైకి వెళ్ళే కొలది పెరుగుతూ ఉంటుంది. సో ఈ ఆవరణంలో బాగా గమనించినట్లయితే ఈ ఆవరణంలో మనం జనరల్గా ఈ వాయువులు అనేసరికి నైట్రోజన్ అంటే జనరల్గా చూసుకున్నట్లయితే వాటర్ అని, సో ఇలా కొన్ని తెలుసు కదా, H2O, సో ఇలాంటి. సో అంటే వాయువుల సమ్మేళనం కింద ఎక్కడా కూడా ఉండకుండా వాయువులు అనేవి విడివిడిగా ఉంటాయన్నమాట. సో ఇవి విడివిడి ఎలక్ట్రాన్లుగా విడివిడిగా ఉండటం అనేది జరుగుతుంది. సో అంటే ప్రతి వాయువు కూడా సమ్మిళితం అవ్వకుండా విడిగా అయాన్లుగా ఉండటం అనేది మనం చూడొచ్చు. సో అలాగా ఐనో ఆవరణం అని దీనికి పేరు రావడానికి గల కారణం కూడా ఈ ఆవరణంలో ఉన్నటువంటి వాయువులన్నీ కూడా అయనీకరణం చెంది ఉంటాయి. అయనీకరణం ఇన్ ది సెన్స్ ప్రతి వాయువు దాని యొక్క ప్లస్ అండ్ మైనస్ అంటే న్యూట్రాన్లు ఎలక్ట్రాన్లుగా ఇది విడిపోతూ ఉంటుందన్నమాట. సో అలా అయనీకరణం ఏదైతే చెందుతుందో ఈ ఆవరణంలోనే అయనీకరణం చెందడం జరుగుతుంది కాబట్టి దీన్ని ఐనో ఆవరణం అని కూడా పిలుస్తారు. సో ఇక్కడ ప్రతి వాయువులు కూడా
ఈ అయనీకరణం చెంది విడివిడిగా ఉండటం వలన దీనిపైనుంచి వచ్చేటటువంటి ఈ ఆస్ట్రోలైట్స్ కానీ ఇవన్నీ ఏవైతే దీనిపైనుంచి ఇక్కడ వస్తూ ఉంటాయో నిరంతరం ఆ గాలులలో ఆ వాయువులతో ఇవి నిరంతరం ఘర్షణలు జరుపుతూ ఉంటుందన్నమాట. సో ఈ ప్రాంతంలో వాయువు యొక్క అణువుల మధ్య అంటే వాయువుల్లో ఉండేటటువంటి అణువుల మధ్య జరిగేటటువంటి థెర్మోన్యూక్లియర్ చర్యల వలన విద్యుదయస్కాంత తరంగాలు అనేవి ఉత్పత్తి అవుతాయి. సో ఈ ఘర్షణల ఫలితంగా మనకి విద్యుదయస్కాంత తరంగాలు అనేవి జన్మిస్తాయన్నమాట. సో దీని ఫలితంగా ఏమవుతుంది, మన శాటిలైట్స్ ఇవన్నీ ఈ స్పియర్లోనే ఉంటాయి. సో ఈ స్పియర్లో ఉన్నటువంటి శాటిలైట్స్ ఇవన్నీ ఈ ఘర్షణల ఫలితంగా అక్కడ జనించినటువంటి విద్యుదయస్కాంత తరంగాల వలన రేడియో, దూరదర్శిని ఈ తరంగాలన్నింటినీ కూడా భూమి వైపుకి పరావర్తనం చెందించడానికి ఈ స్పియర్ అనేది మనకి ఉపయోగపడుతుంది. అది గుర్తుంచుకోండి. సో శాటిలైట్స్ ఇవన్నీ కూడా మనకి రేడియో తరంగాలు, దూరదర్శిని తరంగాలు ఇవన్నిటినీ కూడా మనకి భూమి వైపు పరావర్తన చెందించడానికి గల కారణం ఏంటంటే థర్మోస్పియర్ లేదా ఐనోస్పియర్లో ఉండేటటువంటి వాయువుల మధ్య జరిగే ఘర్షణలు, వాయువు యొక్క అణువుల మధ్య జరిగే ఘర్షణల ఫలితంగా విద్యుదయస్కాంత తరంగాలు అనేవి ఉత్పత్తి అవుతాయి అన్నమాట. సో వాటి ఫలితంగా మనకి ఈ రేడియో, దూరదర్శిని సో ఇలాంటివన్నీ కూడా ఆ తరంగాలు అనేవి భూమి వైపు పరావర్తనం చెందటానికి దోహదపడుతుందన్నమాట. ఓకేనా. అలాగే థర్మోస్పియర్ పైన ఉన్నటువంటి ఆవరణాన్ని ఎగ్జో ఆవరణం అని చెప్పి లేదా ఎగ్జోస్పియర్ అని చెప్పి అంటారు. సో ఈ ఎగ్జోస్పియర్ అనేది తేలికైన హీలియం, హైడ్రోజన్ లాంటి అణువులతో లాంటి వాయువులతో కూడుకొని ఉంటుంది. సో ఇక్కడ కూడా ఉష్ణోగ్రత అనేది పెరుగుతూ ఉంటుందని చెప్పచ్చు. అలాగే భూమి యొక్క ఉపరితలంపై ఉన్నటువంటి వాతావరణంలో పూర్తిగా విరుద్ధమైనటువంటి వాయువులతో కూడుకున్నటువంటిదే ఈ ఆవరణం. అలాగే ఇక్కడ భూమి యొక్క గురుత్వాకర్షణ శక్తి అనేది తక్కువగా ఉంటుందని చెప్పచ్చు, ఎందుకంటే ఇది భూమికి చాలా ఎక్కువ దూరంలో ఉంటుంది కాబట్టి. ఇక్కడ చూసుకున్నట్లయితే అరోరా బొరియాలిస్, అలాగే అరోరా ఆస్ట్రాలిస్. ఇందుకే అరోరా అంటే ఏంటి, కాంతి పుంజాలు అని అర్థం. సో ఈ కాంతి పుంజాలు అని కూడా వీటిని అంటారు. ఏంటి, సూర్యుని నుండి వెలువడే అత్యధిక శక్తివంతమైనటువంటి వికిరణ కిరణాలు అనేవి ఏవైతే ఉన్నాయో అవి ఈ ఐనోస్పియర్ అంటే భూమి యొక్క కిరణాలు సూర్యుని యొక్క కిరణాలు ఏవైతే ఉన్నాయో అవి భూమి మీదకి పడేటప్పుడు ఫస్ట్ లేయర్ ఏది, ఎగ్జోస్పియర్. సో ఈ ఎగ్జోస్పియర్ మీద పడేటప్పుడు సో ఇక్కడ ఉన్నటువంటి వాయువుల యొక్క ఘర్షణతో సో అవి ఏంటవుతాయి, నేరుగా ఐనోస్పియర్ మీద పడతాయి అన్నమాట. అయితే ఐనోస్పియర్లో ఉన్నటువంటి వాయువు యొక్క అణువులన్నీ కూడా విడివిడిగా ఉంటాయని చెప్పుకున్నాం కదా, అయాన్లుగా ఉండడం అనేది జరుగుతుంది. సో ఈ అయాన్లతో ఈ యొక్క సూర్యుని యొక్క వికిరణ కిరణాలు ఏవైతే ఉన్నాయో అవి విభేదిస్తాయి అన్నమాట. అలా విభేదించటం ఫలితంగా ఈ యొక్క రసాయనిక చర్యలు అనేవి జరగడంతో ఫైనల్లీ ఒక మిరుమిట్లు కొలిపేటటువంటి కాంతి కిరణాలు అనేవి ఉద్భవిస్తాయి. సో వీటిని అరోరాలు అని చెప్పి అంటారనమాట. ఉత్తర ధ్రువం వైపు, దక్షిణ ధ్రువం వైపు అంటే ఈ అరోరాలు అనేవి ధ్రువాల వైపే ఆకర్షిస్తాయి. సో అలాగా ఉత్తర ధ్రువం వైపు వచ్చేటటువంటి వాటిని అరోరా బొరియాలిస్ అని, దక్షిణ ధ్రువం వైపు వచ్చేటటువంటి వాటిని అరోరా ఆస్ట్రాలిస్ అని చెప్పి అంటారు. సో ఈ కాంతి పుంజాలు వచ్చినప్పుడు ఆ కాంతి ఏదైతే ఉందో సో ఆ కాంతి అనేది ధ్రువాల వైపు ఆకర్షించటం ఫలితంగా ఈ కాంతి అనేది ధ్రువాల వైపు పడడం అనేది జరుగుతుంది. ఓకేనా. సో ఫైనల్లీ ఈ యొక్క అరోరా బొరియాలిస్ ఉత్తర ధ్రువం వైపు, అరోరా ఆస్ట్రాలిస్ దక్షిణ ధ్రువం వైపు వస్తుంది అనేది అర్థమైంది కదా. సో నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఫైనల్లీ ఇది మీకు ఇప్పటి వరకు చెప్పినటువంటి ఈ కాన్సెప్ట్ సంబంధించినటువంటి ఫైనల్ సమ్మరీ. సో గమనించినట్లయితే ఈ ట్రోపోస్పియర్లో మనకి మేఘాలని చూడొచ్చు, అలాగే మేఘాలు, వర్షపాతం, సో ఇలాంటి వాతావరణం మొత్తం పూర్తిగా ఎక్కువగా బరువైనటువంటి వాతావరణం ట్రోపోస్పియర్లో మనం చూస్తాం. అలాగే
స్ట్రాటోస్పియర్లో మనకి విమానాలు అనేవి ప్రయాణించడానికి వీలుగా క్లియర్ అయినటువంటి వాతావరణం, ట్రాన్స్పరెన్సీ అనేది అక్కడ మనం చూడొచ్చు. అండ్ ఈ స్ట్రాటోస్పియర్ని మనం ఓజోన్ లేయర్ అని కూడా, ఓజోన్ స్పియర్ అని కూడా అనొచ్చు, బికాజ్ ఇక్కడ ఓజోన్ లేయర్ అనేది ఉంటుంది. సో అదేవిధంగా నెక్స్ట్ మీసోస్పియర్లో ఆస్ట్రాయిడ్స్, ఉల్కలు, తోకచుక్కలు అలాంటివి వచ్చినప్పుడు సో ఇక్కడ ఘర్షణలు జరిగి అవి మండించబడ్డం అనేది జరుగుతుంది. సో అవి నేరుగా భూమి మీద పడకుండా అక్కడే మండించడం అనేది ఈ మీసోస్పియర్లో జరుగుతున్నటువంటి అంశం. సో మీసోస్పియర్ అనేది చెప్పుకోవాలంటే ఒక రకంగా భూమిని పరిరక్షిస్తున్నటువంటి పొరగా మనం చెప్పుకోవచ్చు. అలాగే నెక్స్ట్ థర్మోస్పియర్లో మనం శాటిలైట్స్ని చూస్తాం, బికాజ్ శాటిలైట్స్ అనేవి మనకి రేడియో తరంగాలుగా పరావర్తనం, అక్కడ ఉన్నటువంటి అయాన్ల ఫలితంగా వాటి మధ్య జరిగిన ఘర్షణల ఫలితంగా విద్యుదయస్కాంత తరంగాలు అనేవి జనిస్తాయి. సో అవి మనకి రేడియో, దూరదర్శన తరంగాల రూపంలో భూమికి పరావర్తనం చెందించడం అనేది జరుగుతుంది. సో కాబట్టి శాటిలైట్స్ని ఎక్కువగా ఇక్కడే ఉంచడం జరుగుతుంది. సో అలాగే రాకెట్స్ అనేవి ఎక్కడి వరకు వెళ్ళి అక్కడ నుండి జరిగిన ఘర్షణ బలం వల్ల ఫలితంగా రాకెట్స్ అక్కడి నుంచి పైకి వెళ్ళడం అనేది జరుగుతుంది అన్నమాట. సో అలాగే ఎగ్జోస్పియర్ అనేది ఆల్మోస్ట్ మనకి 400 కిలోమీటర్ల పైనుండి కూడా మనం ఎగ్జోస్పియర్గా చెప్పుకోవచ్చు. సో కంప్లీట్గా 1600 కిలోమీటర్ల వరకు మనకి వాతావరణం అనేది వ్యాపించి ఉంది. ఓకేనా? సో ఈ అట్మాస్ఫియర్ క్లైమటాలజీలో వన్ ఆఫ్ ది పార్ట్ అట్మాస్ఫియర్. సో అట్మాస్ఫియర్ గురించి మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.